హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇది టెస్టర్ లాంటిదే ఫ్రెండ్స్. మీకు నార్మల్ టెస్టర్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది మనం ప్లగ్ఇన్ చేయబడలేదు ఈ టెస్టర్ని. సో వోల్టేజ్ ఎక్కడున్నా మనం టెస్ట్ అయితే చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో అయితే ఈ ప్రోడక్ట్ ద్వారా చూద్దాం. దీన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో తీసి దీన్ని ఎలా వాడాలి, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది మొత్తం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో ముందుగా మనం ఇక్కడ రాసింది అయితే ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ అలర్ట్ అని అయితే రాస్తున్నారు. సో ఎల్ఈడి లైట్ కూడా వస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో చెక్ బిఫోర్ యూజ్, నెవర్ టెస్ట్ ద వోల్టేజ్ విత్ అన్ 100,000 volts ఏసీ సప్లై. అంటే 1000 volts కంటే ఎక్కువ మనం సప్లై ఉన్నప్పుడు టెస్ట్ చేయకూడదు దీన్ని. సో అది ఓవరాల్గా దీని మీద అయితే బ్యాటరీ లైఫ్ వచ్చేసి కంటిన్యూస్ యూజ్ 6 hours అయితే వస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో దీని పక్కన పెట్టేసి మనం ప్రోడక్ట్ అయితే ఎలా ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అయితే ఒకసారి అయితే చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ మీకు మెయిన్ ప్రోడక్ట్ అయితే ఇది ఇలా ఉంటుంది. సో మీకు దీని మీద రాసింది వచ్చి ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం సెల్స్ అయితే యూజ్ చేయాలి. సెల్స్ ఏస్ అయితే యూజ్ చేయాలి. AAA బ్యాటరీస్ అయితే మనం దీంట్లో అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేయడం చూడండి. సో ఇక్కడ క్లిప్ లా ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి లాగామంటే మనకు AAA బ్యాటరీస్ స్లాట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం బ్యాటరీస్ అయితే వేయాలి, ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఛార్జింగ్ కానీ అలాంటివి అయితే ఏం లేవు ఫ్రెండ్స్. సో ఇలా వేయాలి ఫ్రెండ్స్. మనం నెగిటివ్ టెర్మినల్ అయితే ఇలా పెట్టి మళ్ళీ నెగిటివ్ టెర్మినల్ పెట్టి మనం అయితే డోర్ అయితే వేసేయచ్చు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది ఇన్స్టాలేషన్ అయితే ఇంతే. సో ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలా ఉంటుంది అయితే ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి మీకు లైట్తో వస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, సో మీకు వోల్టేజ్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు వోల్టేజ్ ఉంది అని దానికైతే తెలుస్తుందో సో అప్పుడు మనకు సౌండ్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం, మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్విచ్ బోర్డ్ ఫ్రెండ్స్. స్విచ్ బోర్డ్కి మనం వోల్టేజ్ ఉందా లేదా అయితే టెస్ట్ చేద్దాం. సో మనం వోల్టేజ్ ఉందా లేదా అని బటన్ ప్రెస్ చేయాలి. బటన్ ప్రెస్ చేయనప్పుడు అయితే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఆ వోల్టేజ్ ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్తామో అప్పుడు ఇలా బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సౌండ్ కూడా వస్తుంది. సో రెడ్ ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ మనకు చెక్ చేయాలనుకుంటే లైట్ వస్తుంది. సో దగ్గరికి పోవడం మీకు రెడ్ ఇండికేషన్ వచ్చి బీప్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇలా అయితే ఇదైతే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. న్యూట్రల్ దగ్గరికి పోతే మళ్ళీ రాదు. న్యూట్రల్ దగ్గర చూడండి, న్యూట్రల్ దగ్గర రాదు ఫ్రెండ్స్. ఇదంతా వోల్టేజ్ ఉంది కాబట్టి న్యూట్రల్ దగ్గర కూడా రాదు. నేను మీటర్ బోర్డు కార్డ్ అయితే టెస్ట్ చేసి అయితే చూపిస్తా. సో ఎక్కడైతే వోల్టేజ్ ఉంటుందో అక్కడంతా మీకు బీప్ సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే లేదు. సో ఒకసారి సప్లై అయితే ఆపేద్దాం. సో చూడండి, సప్లై ఉంది కదా, సప్లై ఆపండి. సో రావట్లేదు చూడండి. ఎక్కడైతే మనకు ఫేజ్ అనేది ఉంటుందో, ఎక్కడైతే వోల్టేజ్ ఉంటుందో అక్కడే పనిచేస్తుంది ఇది. సో వోల్టేజ్ ఆన్ చేయడం మీకైతే వర్క్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇది వచ్చేసి మీకు నార్మల్ టెస్టర్. ఇది వచ్చి మనకు పెడితే లైట్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఆ లైట్ కనబడుతుంది, ఒక్కోసారి కనబడదు. సో ఎక్కడన్నా ఎండ్లో మనం వర్క్ చేస్తూ ఉంటే వోల్టేజ్ ఉందా లేదా అని ఇలా పెట్టి చెక్ చేస్తే మనకి లైట్ అనేది కనబడదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు కనబడుతుంది కదా రెడ్ కలర్లో, అలా అయితే మనకు కనబడదు ఎండ్ ఉన్నప్పుడు. సో అందుకని ఇది ఒక మంచి డివైస్ అని చెప్పుకోవచ్చు. దానికి ఎప్పుడైనా మనం ఫీల్డ్లో వర్క్ చేసేటప్పుడు మనం టెస్ట్ చేయాలనుకుంటే సో ఇలా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకు బీప్ సౌండ్ అయితే వస్తూ ఉంది. సో మనకు దగ్గరికి అయితే రావాలి, అది సెన్స్ చేసుకుంటుంది వోల్టేజ్ టెస్ట్ లాగా. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది ప్రోడక్ట్ అయితే. ఒకసారి మనం మీటర్ బోర్డు కాడ కానీ లేదా ఎక్కడైనా కానీ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కంటిన్యూటీ టెస్టర్ లాగా కూడా. ఎప్పుడైనా మీకు వైర్లో సప్లై ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. చూడండి, ఇది న్యూట్రల్ వైరు. సో ఇలా కూడా కనుక్కోవచ్చు మనం సింపుల్గా. ఇది న్యూట్రల్ వైరు. సో ఇది వచ్చి మనకు ఫేజ్ వైర్ ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడైతే కట్ అవుతుందో వైర్ అక్కడి నుంచి మనకు కంటిన్యూటీ చూపించదు. సో ఇది న్యూట్రల్ వైర్. ఇది దీనికి పనిచేయదు. ఇది ఓన్లీ ఫేజ్ వైర్కి మాత్రమే పనిచేస్తుంది. చూడండి, ఒకవేళ కట్ అయిపోతే ఇదైతే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ప్రోడక్ట్ అయితే. చాలా మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరన్నా మనకు టెస్టర్ పెట్టి చెక్ చేయడం భయంగా ఉంటే ఇలాంటి టెస్టర్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా మనకు స్విచ్ పోయి సాకెట్లోకి సప్లై రాకుండా ఉంటే కూడా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఏదైనా బోర్డులోకి సప్లై రాకపోయినా అలాంటి వాటికి టెస్ట్ చేసుకోవచ్చు మనమే. టెక్నీషియన్ ఉపయోగం లేకుండా మనం అయితే టెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు మీటర్ బోర్డు కాడ కూడా టెస్ట్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మనం స్విచ్ అయితే నొక్కలేదు. స్విచ్ వచ్చేసి లైట్ వరకే. ఇప్పుడు మనం ఫేస్ దగ్గర పెట్టాం, ఏం నొక్కట్లేదు. డైరెక్ట్ ఫేస్ దగ్గర పెడితే మనకైతే బ్లింక్ అవుతూ ఉంది.
అలానే న్యూట్రల్ దగ్గర పెడితే ఎలగట్లేదు. సో ఎప్పుడైతే మనకి ఫేజ్ అయితే దానికి తగులుతుందో అప్పుడే మనం లైటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఇండికేషన్ అయితే వస్తుంది. న్యూట్రల్ దగ్గర అయితే రావట్లేదు ఫ్రెండ్స్. సో చూడండి న్యూట్రల్ ఫ్యూజ్ ఇది వచ్చి ఫేజ్ ఫ్యూజు. సో అది న్యూట్రల్ ఫ్యూజు రాదు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే వర్క్ అవుతుంది ఇది ఓవరాల్గా వీడియో అయితే. సో ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళందరూ దీన్ని అయితే పర్చేజ్ చేసుకోండి. మీకు మంచి ఉపయోగం అయితే ఉంటుంది దీనివల్ల. సో చాలా సింపుల్ డివైస్ కానీ వర్త్ డివైస్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్.